మీ ఉద్దేశంలో స్త్రీ పురుషులు పోటీ పడనవసరం లేని రంగాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయండి. బెస్ట్ థింగ్ ఇస్ హోమ్ అనమాట. నేను ఎప్పుడు కూడా ఆడవాళ్ళని హోమ్ మినిస్టర్ అంటుంటాను. అంటే నేను చాలా ఇల్లులు కూడా చూశానండి. ఒక పురుషుడు కనుక చనిపోయాడు అనుకోండి, ఒక భర్త లేదంటే ఒక తండ్రి చనిపోతే అలాంటి వంశము లేదంటే ఆ ఇల్లు కూడా ఆడది చక్కగా ముందుకు తీసుకెళ్తుంది. మనం ఎన్నో చూస్తాం. అదొక ఆడది లేదనుకోండి, అబ్బాయిలు చాలా అవస్థ పడతారు. నాకు తెలిసి చాలా మంది అబ్బాయిల కోపం రావచ్చు, బట్ నిజంగా ఒక్క ఉదాహరణ మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు మీకు ఏదో మార్నింగ్ పొద్దున్న లేవం కానీ ఒక భర్తకు తమ్ముడికి లేదు అంటే మీ వాట్ ఎవర్ ఇంట్లో ఉన్న మగవాళ్లకు ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు, ఒక భార్య భర్త కనుక మనం చూస్తే తన బెల్ట్ ఎక్కడ పెట్టాడు లేదంటే తన బాక్స్ ఎక్కడుంది, తన బాక్స్ నింపాడా లేదా, చేతిలో బాటిల్ ఇవ్వాల్సి వస్తుంది, నిన్నటి ఫైల్ ఎక్కడ ఉంది, అంటే ప్రతిదీ కూడా ప్రతి చిన్న చిన్న వస్తువు కూడా ఆడవాళ్ళు మాత్రం చూసుకుంటేనే మగవాళ్ళు చక్కగా ఆఫీస్కి వెళ్ళి పని చేయగలుగుతారు. వేరే మామూలుగా ఏమంటారు అంటే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నేను సంపాదిస్తున్నాను అని అంటారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తానండి. ఒక ఉదాహరణకి ఏమైందంటే, ఒక మనిషిని అడిగారంట, మీ భార్య ఏం చేస్తుందంటే, ఏం చేయదండి ఇంట్లో ఉంటుంది అంటారు. సరే అండి, మరి మీ అమ్మ నాన్నని ఎవరు చూసుకుంటారు, మెడిసిన్స్ అవి టైంకి ఇవ్వడం అంటే, మా భార్య చూసుకుంటుంది అంటారు. మీకు వంట ఎవరు చేస్తారంటే, మా భార్య చేస్తుంది అంటారు. మీ బట్టలు ఎవరు ఉతుకుతారంటే, భార్య చూసుకుంటుంటే అంటారన్నమాట. బిల్స్ అన్ని ఎవరు కడతారు మరి అంటే, మా భార్య చూసుకుంటుంది అంటారన్నమాట. సో షీఈస్ వర్కింగ్ యాజ్ అంటే మీ అమ్మ నాన్నలకు ఒక గైడ్ లాగా ఉంది, ఒక సిస్టర్ లాగా, నర్సింగ్ లాగా అన్ని చూసుకుంటుంది, ఒక కూతురు లాగా అన్ని చూసుకుంటుంది. మీ పనులు అంటే మీకు ఫుడ్, బెడ్, మీ బట్టలు మీరు తీసేసి వెళ్ళిపోతే అవి ఉతకడము, ఇస్త్రీ చేసి, లాండ్రీ చేసి ఇంటికి వచ్చాయా లేదా, కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకున్నది కూడా ఆడవాళ్ళే. మీ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారా, కరెక్ట్ టైం కి వచ్చారా లేదా, చదువుకున్నారా లేదా, ఎంత తింటున్నారు, పేరెంట్ టీచింగ్ మీటింగ్ కూడా మనం చూస్తే ఎక్కువగా ఆడవాళ్లే మనం వెళ్తున్నట్టు చూస్తుంటాం. సో ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మగవాళ్ళు ఏమంటారంటే, నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా ఇల్లు నడుస్తుంది అన్న వాళ్ళకి నేను ఏం చెప్తాను అంటే, ఆడవాళ్ళని ఒక నెల రోజులు, నెల ఎందుకంటే ఒక వారం రోజులు ఇంట్లో నుంచి పంపించేసేయండి. అప్పుడు మీకు ఆడవాళ్ళు లేకుండా మనం ఏమేమి చేయగలుగుతాము అని మాకు అర్థమవుతుంది. అందుకోసము స్త్రీలను శక్తి అనేది అన్నారండి. స్త్రీ ఈజ్ శక్తి అనమాట. అర్ధాంగి అన్న స్థానం ఎందుకు ఇచ్చారు ఆడవాళ్లకు అంటే, మగవాళ్ళు తక్కువ అన్నది కూడా కాదు, మగవాళ్ళ అర్ధాంగమే. కానీ అర్ధాంగం స్త్రీ అన్నది చాలా మంది మర్చిపోవడం వల్ల ఏమైపోయింది అంటే, ఆడవాళ్ళు తక్కువ తక్కువ అనేసి అంటుంటారు. వేరేజ్ మనం గనక చూస్తే ఇల్లు బెస్ట్ థింగ్ ఇస్, ఇంట్లో గనక చూస్తే మగవాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ అట్లీస్ట్ సమానంగా కూడా అవ్వలేరండి. అక్కడ ఖచ్చితంగా ఆడవాళ్ళు చెయ్యి పైన ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంకొక మాట చెప్పాలి అంటే, మొన్న రీసెంట్ గా అంటే ఒక అబ్బాయి అన్నాడంటే, అక్క ఎవరన్నా అమ్మాయి ఉంటే చూడు, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనమాట. సో నేను అడిగిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటిది అంటే, ఏమీ వద్దు, ఒక చీర కట్టుకొని వచ్చినా అంటే మామూలు ఒక్క వంటి మీద ఉన్న చీరతో నా దగ్గరికి వచ్చేసినా చాలు, నేను చూసుకుంటాను అన్నాడు. సో నేను చాలా నవ్వుకున్నాను. ఎందుకంటే తను చీర కట్టుకొని, ఆ చీర మాత్రం కట్టుకొని నా దగ్గరికి వస్తే నేను అన్ని తనకి ఇచ్చేస్తానని నువ్వు భావిస్తున్నావు. కానీ తనేమేం చేస్తున్న దగ్గరికి వచ్చినప్పుడు, నీకు భారీగా అవుతుంది, నీకు అన్ని సుఖాలు ఇస్తుంది, నీ ఇల్లు చూసుకుంటుంది. అబ్బాయి ఇంట్లో ఒక అమ్మగారు ఉన్నారనమాట. సో నీ అమ్మని చూసుకుంటుంది, తన పిల్లలు ఉన్నారు, సెకండ్ మ్యారేజ్ కోసం అడిగాడు. సో మీ పిల్లల్ని చూసుకుంటుంది, పిల్లలు లేరు అంటే నీకు పిల్లల్ని కనిపెడుతుంది, అన్ని చేస్తుంది. కానీ నువ్వు ఇక్కడ ఏమంటున్నావు, కట్టుకున్న చీరతో వస్తే చాలు నేను చూసుకుంటున్నా అంటున్నావు. సో హియర్ ఇట్ సెల్ఫ్ నువ్వు ఆడవాళ్ళని తక్కువగా చూసేస్తున్నావు, అంటే నేను తన్ని చూసుకుంటున్నా అంటున్నావు. వెరాజ్ వి నీడ్ ఉమెన్. అది సమాజం అర్థం చేసుకోవాలి. అక్క తనుంటే నేనున్నాను, నేనుంటే తనున్నాను అన్నదే సమాజంలో తెలియట్లేదండి చాలా మందికి. అత్త వాళ్ళకు కూడా అంటే ముఖ్యంగా చూడాలి అంటే, కోడలు విలువ లేదంటే ఆడవాళ్ళ విలువ మొదటి ఆడవాళ్ళకి తెలిసి ఉండదు. ఆడవాళ్ళు శత్రువుగా ఎక్కువగా ఉంటారు అన్నమాట. ఒక ఆడవాళ్ళని ఎంత సతాయిస్తారు అంత మగవాళ్ళు సతాయించారండి. నా అనుభవంతో, అల్ప అనుభవంతో ఎంతో మందిని చూసి నేను చెప్తున్నాను ఈ మాట. కాబట్టి స్త్రీ మహాత్మ్యము ఎప్పటికైనా అసలు ఎవరు వర్ణించలేరు, అంత ఇంపార్టెన్స్ స్త్రీలకు ఉంటుంది. మీరు ఏం చూసుకుంటారండి, మీరు డబ్బులు మాత్రమే సంపాదిస్తారు, గుర్తుపెట్టుకోండి. పురుషులకు చెప్తున్నాను, మిగతా అన్ని మేనేజ్మెంట్ కూడా హోమ్ మినిస్టర్ చూసుకుంటుంది. దట్ ఈస్ ద రీజన్ నేను ఎప్పుడు ఆడవాళ్ళని హోమ్ మినిస్టర్ అంటాను నేను. ఆధునిక యుగంలో ఒక మహిళ అటు నాగరికతని ఇటు సాంప్రదాయాన్ని ఎలా సమన్వయం చేయగలుగుతుంది? ముందు కూడా చేయగలిగేవారు కాబట్టి ఇప్పుడు కూడా చేయగలుగుతారండి. నేను ఉత్తమమైన ఉదాహరణ అంటే ఎన్నో ఉన్నాయి. బట్ ఆధునిక కాలంలో నేను ఒకటి చెప్పాలి అంటే, ఇప్పుడు కాలంలో చెప్పాలి కదండి. ఇప్పుడు పురాతన కాలంలో చెప్పారు అంటే ఏమంటారు, మీరు అప్పుడు కాలంలో చెప్తున్నారండి అంటారు. వెరస్ ఇన్ రీసెంట్ టైమ్స్ అంటే ఇప్పుడు కూడా చూడగలుగుతాము, కానీ రీసెంట్ ఉన్న ఉదాహరణ ఒకటి అంటే జీజామాత. ఒక వాళ్ళ అంటే మన బయోగ్రఫీ కనుక చదివితే భర్త దూరంగా ఉండాల్సి వచ్చిందండి. ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారు, షహాజీ రాజే, అండ్ షీ వాజ్ ఎలోన్ అనమాట.
అంటే భర్త లేడు, భర్త నుంచి దూరంగా ఉంది, ఒక కిల్లాలో తనలో పెట్టారు, ఒక ఫోర్ట్ లో ఉన్నారు ఆవిడ, ప్రెగ్నెంట్ అయ్యారని తెలిసారు. ఆ పిల్లవాడిని కని 9 నెలలు ఆ పిల్లవాడిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎలా ఒక స్వరాజ్యాన్ని స్థాపించాలి అన్న వాళ్ళ భార్యాభర్తల ఇద్దరు డ్రీమ్ ని కూడా సాకారం చేసింది జీజామాత. మంత్రులు కూడా అంతమంది లేరు, ధనం కూడా అంతగా లేదు, చాలా అడ్డంకాలు మనం చూసాం కదండి, ముఘల్స్ పెట్టిన బాధలు ఇంత అంతో కాదు. ఛావా మూవీ చూసాం మనం, తెలుసు. అన్ని కష్టాలు పడినా, ఎన్ని ఆక్రమణలు జరిగినా కూడా ఒక్క శివాజీని ఛత్రపతి శివాజీగా చేసిన ఒక మాత, ఒక తల్లి అంటే జీజామాత. ఆధునిక యుగంలో కదంటే, నేనేం చాలా పాత కాలంలో కూడా మీకు తీసుకెళ్లడం లేదు. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో కూడా మనం చూస్తే, మీరు ఒకసారి చూడండి, మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఒక్క ఆడది ఇంట్లో లేదు అంటే ఏది కూడా అసలు పని సాగదండి. అంతేకాదు, ఇప్పుడున్న మనం కనుక రంగాలు చూస్తూ ఉంటే, ప్రతి రంగంలో హూ ఇస్ దర్ ఫైనాన్స్ మినిస్టర్ అండి, హూ ఇస్ అవర్ ప్రెసిడెంట్, ఇలాగా ఎన్నో రంగాల్లో. ఆర్మీలో ఎంతమంది ఆఫీసర్స్ ఉన్నారండి, ప్రవచనకర్తలు ఎంతమంది ఉన్నారు, ఆఫీసెస్ కి ఎంతమంది ఆడవాళ్ళు వెళ్తున్నారు. సో బ్యాంక్స్ లో ఇలాగా ఎక్కడ చూసినా కూడా మనము ఆడవాళ్ళు ఏ క్షేత్రంలో కూడా అసలు మగవాళ్ళ కన్నా తక్కువగా లేరు. ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా మనం చూస్తే ఆడవాళ్లకు అంటే ఆడపిల్లలకి ఎక్కువగా మార్క్స్ వస్తుంటాయి అబ్బాయిల కన్నా కూడా. అండ్ నిజంగా మనం ఆడవాళ్లకు అష్టాదశ శక్తి అంటారు, అంటే అష్టాదశ భుజాలు ఉన్న అమ్మవారు అంటాం కదండి. వై? బికాస్ షీఈస్ మల్టీ టాలెంటెడ్. ఒకటేసారి వంట చేసుకుంటూ, భర్త బెల్ట్ ఎక్కడ పెట్టింది, పిల్లల సామాన్ ఎక్కడుంది, వంట చేసుకుంటుంది, వాళ్ళని రెడీ చేసుకుంటుంది, ఇంట్లో సామాన్ చూసుకుంటుంది, అన్ని ఒకటేసారి షీ కెన్ రిమెంబర్ అనమాట. సో ఉమెన్ ఇస్ మల్టీ టాలెంటెడ్, ఆడవాళ్ళు ఎప్పుడు కూడా. కాబట్టి ఆడవాళ్ళు అనేది స్థానం ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది. సో ఇలాగ మన చుట్టూ చూసినా కూడా ఆడవాళ్ళు చేసిన ఎన్నో రంగాల్లో మనం చూస్తుంటారు. అన్నిట్లో కూడా ఆడవాళ్ళు నిజంగా అనుకుంటే రాణిస్తారండి ఖచ్చితంగా.